లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాని ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఏయ్ ఎంతసేపు, గబగబా కానీ నా చిన్న కోడలు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి, నా పెద్ద కోడలు కూడా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి, అందరికీ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి. ఇంకా నిదానంగా కూరగాయలు తరుగుతావేంటి? నీకంటే పని పాట లేదు, చదువు సంధ్య లేదు. నీలాగే నా కోడళ్ళు ఉంటారనుకుంటావా ఏంటి? అయినా పొద్దుక్కేదాకా నిద్రపోతావేంటి? చీకటితో లేవాలని తెలీదా? ఇంట్లో ఎంతమందికి ఎలా వంట చేస్తావు? ఒళ్ళు తెలియకుండా పడుకుంటావు. రేపటి నుంచి మాత్రం పొద్దున్నే 4:30కి కానీ నువ్వు లేవకపోయావంటే బాగోదు అని చెప్పడంతో, అయ్యో అత్తయ్య గారు, రేపటి నుంచి అలాగే లేస్తాను. ఒంట్లో కాస్త నలతగా ఉండి ఈరోజు నేను లేవలేకపోయాను. అయినా అరగంటలో వంట మొత్తం పూర్తయిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి జ్వరంగా ఉన్న, ఓ పక్కన చలికి వణుకుతూ ఉన్న కూరగాయలు తరిగేసి పొయ్యి దగ్గర కూర్చొని ఇక వంట చేస్తూ ఉంటుంది. బాలు మీనా మీనా ఎక్కడా అని పిలుస్తాడు. ఏంటి మీనా మీనా అంటూ ఎప్పుడు తిరుగుతూ ఉంటావు? తనకి వేరే పని ఉండదా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ వంటలు అవి ఇవి ఎవరు చేస్తారు? ఎప్పుడు మీనా మీనా అని పిలుస్తావేంటి? వంటగదిలో ఉంది అని చెప్పడంతో, అదేంటి నా భార్య ఒక్కతే చేయడం ఏంటి? మీరంతా మనుషులు కారా? మీకు చేతులు లేవా? మీకు పనులు చేయటానికి వంటలు చేయటానికి చేతులు ఉండవు, తినటానికి మాత్రం నోరుంటుంది. ఇంతమందికి నా భార్య వండి పెట్టాలా ఏంటి? నేనేమో సంపాదించడం, నా భార్య ఏమో మీ అందరికీ పనులు చేయడం. నాకు నచ్చలేదు. రాను రాను ఇలాగే చూస్తూ నేనైతే ఊరుకోను అని అనగానే, సత్యం అవును ప్రభా, ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు? పాపం మీనాకి ఒంట్లో బాగాలేనట్టుంది, గజగజ వణుకుతుంది. అసలు ఇది భావ్యం కాదు. రోహిణిని ఒకరోజు సెలవు పెట్టించి ఇంట్లో ఉండనివ్వచ్చు కదా, ఎందుకు తనని పంపించేస్తావు అని అనడంతో, అది పార్లర్ నడుపుతుంది, పార్లర్కి ఒక్కరోజు వెళ్ళకపోతే ఎంత డబ్బు లాస్ అవుతుంది? వచ్చే కస్టమర్స్ అలవాటు తప్పిపోతారు, ఒక్కరోజు ఎంత ఆదాయం పోతుంది అని అంటుంది. ఇక బాలుకి చిర్రెత్తుకొస్తుంది. చిర్రెత్తుకొచ్చి, ఎంతసేపు నీ చిన్న కోడలు పెద్ద కోడలు అంటూ వాళ్ళిద్దరిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటావు, నా భార్యని మాత్రం కట్టు బానిసని చేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే నేను ఊరుకోను, నేను వేరు కాపురంకి వెళ్ళిపోతాను. నాన్న నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి అని అనగానే, వేరు కాపురమా? వేరు కాపురం ఎందుకు? ఇక్కడే ఉండండి. నా పెద్ద కొడుక్కి నా చిన్న కొడుక్కి ఆదాయం తక్కువనే కదా పదే పదే వేరు కాపురం వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. ఓ 5-6 నెలల తర్వాత మీకు నచ్చినట్టు చేయండి, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళొద్దు. నా కోడళ్ళు ఇబ్బంది పడిపోతారు, వాళ్ళకి లంచ్ బాక్సులు అవి ఇవి నేను చేయలేను అని అంటుంది. ఓ మహాతల్లి గారు, మీ బాధ అదా? మేము వెళ్ళిపోతున్నామన్న బాధ మీకు లేదు, పనిచేసే మనుషులు ఇంట్లో ఉండడం లేదని మీరు బాధపడుతున్నారు అని అంటాడు. ఇక తర్వాత, వంట అయిపోయింది అత్తయ్య గారు అని చెప్పి చేయి తుడుచుకొని మీనా వస్తుంది. మీనా తల మీద చెయ్యి వేసి బాలు చూస్తాడు. బాగా కాలిపోతూ ఉంటుంది. అది చూసి బాలుకి చాలా కోపం వస్తుంది. పూలగంప, ఈసారి నువ్వు కానీ నీకు ఒంట్లో బాగోపోయినా ఇలా అడ్డమైన చాకరీ చేసావంటే నిన్ను కొట్టేస్తాను. వాళ్ళనేమి అన్ను, జ్వరంతో ఉన్న మూలుగుతున్న నేను కొట్టేస్తాను. ఏ మాటకి మాట ఎందుకు చెప్పలేవు? నేను చెయ్యలేను, నాకు ఒంట్లో బాగాలేదు అని ఎందుకు అనలేవు? ఇలా నోరు మూసుకొని ఉన్నంతకాలం బానిసలాగే చూస్తారు. నువ్వు ఊరుకున్నా నేనైతే ఈసారి ఊరుకోను, నిన్నే ఊరుకోను అని బాలుకి ఇక మీనా మీద ప్రేమని చూపిస్తూ ఉంటాడు. ఇక తర్వాత, పర్వాలేదండి నాకు బాగానే ఉంది, తగ్గిపోయింది, ముందు మీరు పదండి అని రూమ్లోకి తీసుకొచ్చేస్తుంది. బాలు తనకి ట్యాబ్లెట్ ఇస్తాడు. ట్యాబ్లెట్ ఇచ్చి దగ్గరుండి మీనాకి సపర్యలు చేస్తాడు. కొంచెం జ్వరం తగ్గుతుంది మీనాకి. తగ్గిపోయిన తర్వాత, ఏవండి ఇప్పుడు నాకేమైందని ఎందుకు మీరు అత్తయ్య గారితో గొడవ పడుతున్నారు? అత్తయ్య గారి గురించి మీకు తెలిసిందే కదండి, ఆవిడ చిన్నపిల్ల మనస్తత్వం, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అనుకొని వాళ్ళ పక్కన మాట్లాడుతుంది. నిజంగా మన మీద ప్రేమ లేకుండా లేదండి, మన మీద ప్రేమ ఉంది ఆవిడకి అని అనగానే, చూడు చూడు పూలగంప, మా అమ్మకి వాళ్ళ మీద కాదు డబ్బు మీద ప్రేమ ఉంది, మన మీద ఏదీ లేదు, మన దగ్గర డబ్బు లేదు కదా, అందుకే ఏ ప్రేమ లేదు.
ఆ డబ్బంటే గుర్తొచ్చింది. నా చెల్లెలతో మాట్లాడి చాన్నాళ్ళయింది మీనా, తనతో మాట్లాడాలి అని అంటే, అయ్యో నేను ఫోన్ చేశానండి, మౌనిక బాగానే ఉందంట, తను ఇంతకు ముందు కంటే చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిందండి అని అనగానే, అవునా, నిజంగా నా చెల్లెలు అలా చెప్పిందా అని అంటే, అవునండి, ఎంతైనా తనని కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు కదా, సంతోషంగా ఎందుకు ఉండడు? మౌనిక సంతోషంగానే ఉంది. రోజు తనకి నేను ఫోన్ చేస్తాను, తను నాతో సంతోషంగానే మాట్లాడుతుందండి అని అనగానే ఇంకా బాలు సంతోషపడతాడు. తర్వాత ఇలా అంటాడు, మీనా, నీకు ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉన్నాయా అని అంటే, అయ్యో ఎప్పుడూ లేనిది కొత్తగా అడుగుతున్నారు ఏంటండి అని అంటే, పర్వాలేదులే చెప్పు అని అంటాడు. చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. పూలగంప అనే మీరు మీనా అంటున్నారు. అలాగే నా మనసులో ఏముందో కూడా ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. అలాంటిది మీరు నా మనసులో ఏవేవో చిన్న కోరికలు ఉంటే అవి ఏంటో చెప్పు అని అడుగుతున్నారు. మీరు చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు అని అనగానే బాలు మళ్ళీ టక్కుమని గుర్తొచ్చి ఇలా అంటాడు, అంటే పూలగంప, నీ మనసులో కోరిక నేను తాగుడు మానేసి నేను ఎవరితో గొడవలు పడకుండా ఎవరిని కొట్టకుండా పద్ధతిగా ఉండాలి అని మాత్రం అడగద్దు, అదే నా చిరకాల కోరిక అని మాత్రం అంటావేమో, పొరపాటున అలాంటి కోరికలు ఏమైనా ఉంటే నువ్వు వెనక్కి తీసేసుకో అని అంటాడు. అదేమీ లేదండి అని అంటుంది. ఏ పర్వాలేదు చెప్పు అని అనగానే, ఎందుకుండదండి, ప్రతి ఆడపిల్లకి పెళ్ళి కాకముందు ఎన్నో ఆశలు ఉంటాయి. నేను బాగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలనో, లేదంటే నేను బ్యూటీ పార్లర్ నడపాలనో, లేదంటే ఏదైనా వ్యాపారం చేయాలనో, నాట్యం చేయాలనో, లేదంటే సంగీతం నేర్చుకోవాలనో, ఇలా చాలా కోరికలే ఉంటాయి అని అనగానే, పూలగంప, నీకైతే ఏం చేయాలనిపించింది అని అంటే, నాకు చదువంటే చాలా ఇష్టమండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువుని ఆపేశాను, నేనే టాపర్ని, నేను చాలా బాగా చదువుతానని నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు, ఎలాంటి ఎగ్జామ్ పెట్టినా ఎప్పుడు నాకే టాప్ మార్క్స్ వస్తాయి, చదువు అంటే నా పంచ ప్రాణం, అంత ఇష్టం కాబట్టే ఆ దేవుడు ఆ చదువుని నాకు దూరం చేసినట్టున్నాడు, అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి అని అంటుంది. పూలగంప, నిజంగా నీకు చదువుకోవాలంటే అంత ఇష్టమా అని అంటాడు. అవునండి, నాకు చాలా ఇష్టం అని అంటే, ఇంతకీ నువ్వు ఎంత చదువుకున్నావు అని అంటే, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి, ఇక పై చదువులు చదవడానికి నాకు ఆ స్తోమత లేదు, అయినా నా తమ్ముడు నా చెల్లెలు చదువుకుంటున్నారు కదా, పర్వాలేదు, వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజకులైతే నాకు అంతే చాలు అని అనగానే, వాళ్ళైతే ప్రయోజకులు అవుతారు, కానీ నీ ఆశ కూడా తీరాలి కదా, నువ్వేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు, నువ్వేమీ తప్పుడు కోరికలు కూడా కోరలేదు, చదువుకుంటానంటున్నావు అంతే కదా, నీ స్టడీసు నువ్వు కంటిన్యూ చేస్తానంటున్నావు, అందులో తప్పేమీ లేదు, నీ కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత, కాబట్టే ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతావు అంతే కదా, నేను చదివిస్తాను, యూనివర్సిటీలో నిన్ను జాయిన్ చేసి నీ పై చదువులు నేను చదివిస్తాను అని అనగానే, అయ్యో వద్దండి, ఇంట్లో రచ్చ మామూలుగా ఉంటుందనుకుంటున్నారా ఏంటి, అయినా మీరు ఎందుకు లేనిపోనివన్నీ ఇలా పెడుతున్నారు, నాకు చాలా భయంగా ఉందండి, దయచేసి ఇలా ఈ మాటలన్నీ మీరు వెనక్కి తీసేసుకోండి, నాకు ఇప్పుడు చదవాలని లేదు, ఎప్పుడో పెళ్ళి కాకముందు నాకు చదువుకోవాలని ఉండేది, ఇప్పుడు ఈ బాధ్యతలు ఈ పనులు ఉండటం వల్ల దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అయినా ఇప్పుడు మీరు కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే అత్తయ్య గారు అస్సలు ఊరుకోరు, నా మీద ఉగ్ర రూపం దాల్చుతారు, నన్ను ఇంట్లో నుంచి గెంటేసినా గెంటేస్తారు, దయచేసి మీరు ఆ పరిస్థితి తీసుకురాకండి అని అంటే, ఏంటి ఏంటి పూలగంప, ఆవిడ నిన్ను గెంటేయడమా, ఆవిడ నిన్ను గెంటేస్తూ ఉంటే చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాను, మరి నువ్వు నా భార్యవి, నా పూలగంపవి, నిన్ను గెంటేస్తుంటే చూస్తాననుకున్నావా ఏంటి, అమ్మైనా కూడా నేను ఊరుకోను, నేను ఎదురు తిరుగుతాను అని అంటాడు. ఈ గొడవలన్నీ ఎందుకండి, దయచేసి వదిలేండి, ఇప్పటికే మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి మనం ఆలోచించాలి, ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా అని అంటే, అవసరమే, ఖచ్చితంగా అవసరమే, మా అమ్మ నీకు చదువు లేదని నిన్ను తిడుతుంది, డబ్బు లేదని తిడుతుంది, ఎప్పుడు శృతి రోహిణి అంటూ వాళ్ళిద్దరినీ జపిస్తూ ఉంటుంది,
వాళ్ళిద్దరికీ నువ్వు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం, వాళ్ళకి ఐరన్ చేసి బట్టలు ఇవ్వడం, వాళ్ళని చక్కగా బయటికి సాగనంపడం. నువ్వేమైనా పని మనిషివా ఏంటి చెప్పు? అందుకనే ఈ రోజు నుంచి వాటన్నిటికీ ముగింపు పలికి తీరాల్సిందే. నువ్వు పుస్తకం పట్టాల్సిందే. గరిట పక్కన పెట్టు, పుస్తకం చేతిలో పట్టుకొని నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిందే. నీ కోరిక నెరవేరాల్సిందే అని బాలు పట్టు కూర్చుంటాడు. మీనా, నాకు భయంగా ఉందండి అని అంటే, భయం ఏమీ లేదు. నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తే నువ్వు భయపడాలి, కానీ భర్తే ఇష్టపడి చదివిస్తానంటే నువ్వెందుకు భయపడతావు? ఎవ్వరికి నువ్వు భయపడద్దు. ఆ ఇద్దరు కోడళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, నువ్వేమో కాళ్ళ కింద కూర్చొని పనులు చేయటం ఏ మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు కూడా వాళ్ళలాగే, వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వింకేమీ మాట్లాడొద్దు అని అనగానే, వద్దండి వద్దండి అని మీనా బ్రతిమాలుతున్న బాలు అయితే అస్సలు ఊరుకోడు. ఇక ఆ తర్వాత రెండవ రోజు ఉదయాన్నే, మీనా త్వరగా రెడీ అవ్వు, మనం యూనివర్సిటీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలి అని అంటాడు బాలు. అప్లికేషనా? ఎందుకు నాన్న అది? అయినా ఇంట్లో చాలా పనులున్నాయి. ఇప్పుడేంటి షికార్లు? ఆ పూల కంపెనీ ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు, చాలా పనులున్నాయి. కొత్త కోడలు ఆ పిల్లకి ఏ పనులు చేత కావు. తన బట్టలున్నాయి, వాటిని కాస్త నీట్గా ఉతికి వాటిని ఐరన్ చేయాలి అని అనగానే బాలుకి కోపం పొంగుకొస్తుంది. ఏమన్నావు? ఇంకొకసారి నా భార్యని వాళ్ళ పనులు వీళ్ళ పనులు చేయమన్నావంటే ఊరుకునేది లేదు. ఇప్పుడు తను కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది. యూనివర్సిటీలో తనకి సీటు కోసం ఇప్పుడు అప్లికేషన్ తెచ్చుకోవడం కోసం వెళ్తున్నాము. నీకు అంత బాగా అవసరమైతే నువ్వే తన బట్టలు ఉతికి ఐరన్ చేసి స్వయంగా నీ చేతులతోనే తనకి తొడుగు. అంతేకాని నా భార్యకి మాత్రం పనులు చెప్తే నేను ఊరుకోను అని అంటాడు. ఏంటమ్మా, నువ్వు చదువుకుంటావా? ఇంకోసారి ఆ మాటను, నువ్వు చదువుకుంటావా? సిగ్గులేదు? ఈ వయసులో పుస్తకం పట్టుకుంటే నలుగురు నవ్వుతారు. అన్నీ వదిలేసినట్టున్నావు. అందుకనే లేనిపోనివన్నీ వాడికి చెప్పి వాడిని తప్పుదారి పట్టిస్తున్నావు. పూలు అమ్ముకునే దానివి, ఇంత చదివింది చాలు. ఇంకా పై చదువులు చదివి ఎవరిని ఉద్ధరిస్తావు, ఏం చేస్తావు? నోరు మూసుకొని వాడికి చెప్పు, ఇవన్నీ వద్దు, మన ఇంట వంట లేవు అని చెప్పు. అయినా ఆడపిల్ల ఇంట్లో వంటగదిలో వంట చేసుకోవాలి, అదే అందం. అంతేకాని పుస్తకాలు పట్టుకొని వీధిలోకి వెళ్తానంటావా అని అనగానే, ఇంకా మీనా, నేను వద్దని చెప్పాను అత్తయ్య, కానీ ఆయనే మాట వినడం లేదు అని అనగానే ఇంకా సత్యం పట్టుకుంటాడు. ఏం ప్రభావతి, ఏమంటున్నావు? ఆడపిల్ల పుస్తకం పట్టుకోకూడదా? వీధిలోకి వెళ్ళకూడదా? అది అంత తప్ప, అంత అవమానమా? మరి అలాగైతే నీ కోడలు, చిన్న కోడలు రాత్రిపూట డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది, అప్పుడేమనుకోరా? ఇంకో కోడలు మొహాలకి మేకప్లు అవి ఇవి వేసి ముస్తాబు చేయటానికి ఫోన్ చేయగానే ఎవరైనా కస్టమర్ ఏ టైం పడితే ఆ టైం వెళ్తుంది, అప్పుడేమీ అనుకోరా? నా కోడలు మీనా పుస్తకం పట్టుకొని కాలేజీకి వెళ్తేనే తప్పు పడతారా? ఎవరా తప్పు పట్టేది? నా దగ్గరకు తీసుకురా. ఎవ్వరూ పట్టరు. నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. మీనా అంటే మొదటి నుంచి నీకు చులకనే, అందుకని ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకాలానికి బాలు ఓ మంచి పని చేస్తానంటే దానికి అడ్డు తగులుతావా? మీనా ఏమైనా ఇంటికి పని మనిషా? అలా అని బాండ్ ఏమైనా రాయించుకున్నావా? ఎప్పుడు ఇంట్లో పనులవి చేయటానికి తనకంటూ కొన్ని కోరికలు ఉండవా? పెళ్ళి అయినా నీ పెద్ద కోడలు పార్లర్కి వెళ్ళిపోవచ్చు. నీ చిన్న కోడలు కోట్లకు అధిపతి అయినా తను కూడా జాబ్ చేయొచ్చు. కానీ మీనా మాత్రం చదువుకోకూడదా? అసలు నువ్వు ఒప్పుకునేదేంటి? బోడి, నీ ఒప్పందం ఎవడికి కావాలి? అసలు నువ్వు నీతో చెప్పడం వాడి తప్పు. ఒరే బాలు, ఈసారి ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యు, నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. అసలు నువ్వు ఈ ప్రభావతి గారినే అడగద్దు అని చెప్పి అంటాడు. అమ్మ మీనా, నువ్వు బాలు చెప్పినట్టు చెయ్యు. వాడు ఇంతకాలానికి ఓ మంచి పని చేస్తున్నాడు, నువ్వు అడ్డు చెప్పొద్దు అని అనగానే ఇంకా మీనా సంతోషపడుతుంది. అది నాన్నంటే, అందుకనే నాన్నంటే నాకు అంత ఇష్టం. నాన్న ఎప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. ధర్మం వైపే మాట్లాడతారు, ధర్మమే మాట్లాడతారు, న్యాయమే మాట్లాడతారు. తప్పుగా ఎప్పుడు నాన్న మాట్లాడు. ఆయన నిర్ణయం కూడా ఎప్పుడూ తప్పుగా ఉండదు. కానీ ఒక్కటి తప్ప అని అంటాడు.
ఏంట్రా అది, నేనేం తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. అంటే ఈవిడ గారిని పెళ్లి చేసుకునేటప్పుడు అని అనగానే ప్రభావతి బాలు వెనక పడుతుంది. నిన్ను అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీ నాన్నగారు చేసిన తప్ప, నిన్ను ఇలా కాదురా అంటూ పరిగెడుతుంది. ఇక బాలు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు. బయటికి వెళ్ళగానే పోస్ట్ మ్యాన్ వస్తాడు. మీకు కొరియర్ వచ్చింది అని అంటాడు. మాకు కొరియరా, ఎవరి పేరు మీద అని అనగానే కళ్యాణి అని అంటాడు. కళ్యాణియా, కళ్యాణి అనే పేరు ఎవరు లేరే అని అంటే కాదు కాదు రోహిణి అని అంటాడు. ఇంకా బాలుకి అనుమానం వస్తుంది. ఎవడు వీడు, వీడిని ఎప్పుడో నేను చాలా క్లోజ్లో చూసినట్టున్నాను, వీడిని దగ్గరగా చూసి వీడిని కొట్టినట్టు కూడా ఉన్నాను, వీడిని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని బ్రదర్ కొంచెం ఆ క్యాప్ తీస్తావా అని అంటే ఇక వాడికి అర్థమైపోతుంది. నేను వర్ధన్ అన్న విషయం వీడికి తెలిసిపోతుంది. రోహిణి గురించి తప్పుగా మాట్లాడాను కదా, అప్పుడు వీడు నన్ను చావగొట్టడం వల్ల నేను కోమాలోకి కూడా వెళ్ళాను. ఇప్పుడు గాను గుర్తుపట్టి అసలు వీడు పోస్ట్ మ్యానే కాదు, కావాలనే నాటన చేసి ఇలా తీసుకొస్తున్నాడు, కొరియర్ అంటూ ఇంటి దగ్గరకు వస్తున్నాడు అని తెలుసుకొని మళ్ళీ నన్ను చావగొడతాడు. ఈ దెబ్బకి కోమాలో కాదు, అట్నుంచటే పైకి పంపించేస్తాడు అని అనుకొని క్యాపా ఎందుకు తీయాలి అని అంటాడు. నీ గొంతు కూడా నాకు డౌట్గానే ఉంది. ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నాను. ఎవరి గురించో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే బాగా కొట్టినట్టు కూడా గుర్తొస్తుంది అని అనగానే అయ్యో ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, నేనైతే మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అని అంటాడు. నాకైతే తేడా కొడుతుంది అని అనగానే ఇంకా మీనా ఏవండి కాసేపు మీరు ఉండండి అని చెప్పి ఇంతకీ ఆ కొరియర్ ఇలా ఇవ్వండి అని తీసుకుంటుంది. లేదండి ఒక్కసారి ఆవిడని పిలవండి, ఆవిడే సైన్ చేయాలి, అప్పుడే ఇవ్వాలి అని అనగానే బాలు గట్టిగా ఏంట్రా, తన ఇంట్లో లేదని చెప్పినా తనే రావాలా, తను సంతకం పెడితే కానీ ఇవ్వవా, అసలు అందులో ఏముందిరా చెప్పు, నువ్వేముందో బయటిది అని అనగానే ఇంకా వర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఇందులో ఏమీ లేదు, కానీ నేను కళ్యాణిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా వస్తున్నాను, ఈ బాలుని ఎంతవరకు ఎప్పుడు చూడలా, ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయానికి రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి ఏమైంది, ఏంటి గొడవ అని అనడంతో వర్ధన్ తన వైపు చూస్తాడు. గుండె జారిపోతుంది రోహిణికి. ఏంటి వీడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, బాలుకి కానీ నిజం తెలిసిపోయిందా, అందుకనే వెనుక నుంచి చొక్కా పట్టుకున్నాడు అని అనుకొని ఏమైంది బాలు అని అనడంతో మీకోసం ఏదో వచ్చిందట, మీరు సంతకం పెడితేనే ఇస్తాడంట, లేకపోతే ఇవ్వడంట, అంత ఇంపార్టెంట్ ఏంటో మలేషియా నుంచి మీ నాన్నగారు కానీ పంపించారా, అందులో ఏమైనా కోట్లకి సంబంధించిన చెక్కులు ఏమైనా పంపించారా, నువ్వు సంతకం పెడితేనే ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదు, అసలు ఇంతకీ అందులో ఏముంది, ఆ కొరియర్ ఇలా ఇవ్వు అని అనగానే ఇంకా వర్ధన్ కళ్యాణ్కి రోహిణికి సైగ చేస్తాడు. ఇందులో ఏమీ లేదు, నీకోసమే వచ్చాను, డబ్బు కోసమే అన్నట్టు చేతితో సైగ చేసి చెప్పడంతో తనకి అర్థమైపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, వర్ధన్ గడి గురించి బాలుకి తెలిసిపోతుందా, కావాలనే కొరియర్ అంటూ వాడు వచ్చి రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని తెలుసుకుంటాడా, మరి ఆ టైంలో రోహిణి ఎలా మేనేజ్ చేసేసి వాడిని పంపించేస్తుంది, ఇంకా అలాగే మీనాని కాలేజీలో బాలు జాయిన్ చేస్తాడా, ఆ తర్వాత ఏం జరుగుతుంది, కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని